అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం కొంచెంసేపు ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశాల్లో రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసము, చనిపోవలసి వచ్చిన దేవుని కోసమే. బ్రతికిన దేవుడే, చనిపోయిన దేవుడే. మన జీవితము దేవునికి అంకితము. మనం బ్రతకాల్సింది దేవుడి కోసమైతే, చనిపోవలసి వచ్చిన దేవుని కోసమే చనిపోవాలి. ఈ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. అంటే మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా దేవుని అయి ఉండాలి అని. అంటే మనం తగ్గాలి, దేవునివి పెరగాలి. దేవునికి సంబంధించిన విషయాలన్నీ పెరుగుతూ ఉండాలి. మన ప్రార్థన కూడా దేవునిది అవ్వాలి. మన ప్రార్థనలు తగ్గి దేవుడు చెప్పిన ప్రార్థనలు చేయాలి. ఏంటో చెప్పాడు దేవుడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాటలో చెప్పిన విషయాలు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. యేసు ప్రభు వారు నేర్పించిన ప్రార్థన. శిష్యులు అడిగారు, యేసు ప్రభు చెప్పారు, మీరు ఇలా ప్రార్థన చేయండి అనే విషయం చెప్పారు. తండ్రి నామం పరిశుద్ధపడాలి. ఆ పరిశుద్ధపడాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాము. రెండోదిగా, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యము భూమి మీద రావాలి. దేవుని పరిపాలన ఈ భూమి మీద రావాలి అనే విషయాన్ని ప్రార్థించాలి అనే మాట చెప్పారు. పలానా విషయంలో ప్రార్థన చేయండి అనే విషయం చెప్పారంటే పలానా విషయం జరిగిందనా జరగలేదనా? జరగలేదని. పలానా విషయంలో ప్రార్థన చేయండి అంటే అది జరగలేదు కాబట్టి ప్రార్థన చేయండి అని. జరిగిపోయిన దాని గురించి ఎవరైనా చేయమంటారా? చేయమనరు. దేవుని రాజ్యము అంటే ఈ భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత, మనుషుల్ని పెట్టిన తర్వాత, మనుషులు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. ఏ దేవుడైతే ఈ భూమిని తయారు చేశాడో ఆయన పరిపాలన నుంచి దాటి మనుషులు వారి ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇష్టం వచ్చినట్టు నడవడం ప్రారంభించారు. అందుకు యేసు ప్రభువు చెప్పిన మాట, నీ రాజ్యము ఈ భూమి మీదకి రావాలి. దేవుని యొక్క పరిపాలన ఈ భూమి మీదకి రావాలి. ఆ పరిపాలన ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాల్లో మనం రోమీయులకు రాసిన పత్రికలోంచి మనం చూసాం. 14వ అధ్యాయం 17వ మాటలో చూసాం. దేవుని రాజ్యం అంటే భోజనము పానమును కాదు, కానీ మొట్టమొదటి నీతిగా ఉండాలి మనుషులందరూ. రెండవది సమాధానంగా ఉండాలి మనుషులందరూ. మూడో విషయం చెప్పాడంటే పరిశుద్ధాత్మలో ఆనందము. మొట్టమొదటిది ఏంటంటే దేవుని రాజ్యము, దేవుని పరిపాలనకి కేంద్ర బిందువు ఏంటంటే నీతి. మనుషులందరూ నీతిగా ఉండాలని దేవుని ఆశ. అది పరిపాలన. రెండోది ఏంటిది? మనుషులందరూ ఏ గొడవలు లేకుండా, ఏ వివాదాలు లేకుండా, ఏ పగలు ప్రతీకారాలు లేకుండా ప్రతి ఒక్క మనిషి సమాధానంగా ఉండాలి అనే విషయం దేవుని ఆశ. అది దేవుని పరిపాలన. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మలో ఆనందము అనే మాట. ఈ పరిశుద్ధాత్మలో ఆనందం విషయం మనం 2 భాగాలుగా మనం విన్నాం. ఇంకొంచెం ఇప్పుడు దేవునిలో పరిశుద్ధాత్మలో ఆనందం ఏంటో ఒకసారి కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం వెనక్కి వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 2వ మాట. భూమి నిరాకారము శూన్యముగాను ఉండేది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. ఈ భూమి ప్రారంభించే ముందు భూమి ఎలాగుందనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ చీకటిగా ఉంది, శూన్యంగా ఉంది అని చెప్తూ దేవుని ఆత్మ జలముపై అల్లాడుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మత్తయి సువార్త వద్దాం. బైబిల్ నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ మాట చూడండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలోంచి ఒడ్డుకొచ్చారు. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ
రైట్. ఇక్కడ ఆది కాండంలో ఉండే జలముల పైన అల్లాడుతున్న ఆత్మ, యేసు ప్రభు బాప్తిజం తీసుకుని బయటికి వచ్చిన వెంటనే మాట్లాడిన ఆత్మ, రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మలో ఉండే ఆనందము. ఈ 3 ఆత్మలు ఒకటా వేరువేరా? ఆది కాండంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది అని రాశారు. యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత ఆత్మ వచ్చి మాట్లాడింది అని చెప్తుంది. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మలో అని ఒక పదం యాడ్ అయ్యింది. ఆత్మకు ముందు పరిశుద్ధాత్మ అనే పదం యాడ్ అయింది. ఇందుకీ ఆ 3 ఒకటా వేరువేరా? ఆది కాండంలో ఏ రాయబడింది? ఆత్మ అని రాయబడింది, పరిశుద్ధాత్మ అని రాయబడలే. రోమీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడింది? ఆ 2 వేరంటారా, ఒకటే అంటారా? ఉమ్, 2 వేరా? మరి ఇక్కడ పరిశుద్ధాత్మ అనే పదం ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు పరిశుద్ధత లేదు? అక్కడ పరిశుద్ధత లేదా కూడా కంగారు పడదు. అంటే ఇలా ఆఖరి రోజుల్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాస్తవానికి ఈ ఆది కాండంలో మాట్లాడినప్పుడేమో హెబ్రీ నుంచి తర్జుమా చేశారు పదం, అప్పుడు ఆత్మ అని వస్తుంది. హెబ్రీ నుంచి తర్జుమా చేస్తే ఆత్మ వస్తుంది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమో గ్రీక్ నుంచి తర్జుమా చేశారు. ఆ గ్రీక్ భాష నుంచి తర్జుమా చేస్తే పరిశుద్ధాత్మ అని వస్తుంది. పదాలు అంతే, 2 ఒకటే. ఆ రోజులో భూమి పునాది పడినప్పుడు ఉన్న ఆత్మ, యేసుప్రభువు దగ్గర వచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మలో ఉన్న ఆత్మ, ఈ 2 మొత్తం 3 కూడా ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆత్మ ఒకటే. రైట్. ఇక్కడ దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత, నేను ఈ మాట చెప్పే ముందు ఒక మాట అడుగుతాను. మీరు సాధారణంగా ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఓపెన్ గ్రౌండ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మైక్ పట్టుకుని ఒక మాట ఆ మైక్ పట్టుకున్న వాళ్ళు అడుగుతారు, మనుషుల్ని, కూర్చున్న మనుషులు అడుగుతారు, ఎంతమంది సంతోషంగా ఉందో చేతులు ఎత్తండి అంటాడు. ఎత్తారు అందరూ. గ్రౌండ్లో ఉన్న వ్యక్తుల్లో ఎంతమంది సంతోషంగా ఉందో చేతులు ఎత్తండి అంటారు. అందరూ ఎత్తుతారు. నిజం చెప్పండి, అందరికి సంతోషం ఉందా? అందరు సంతోషంగా ఉంటారా? విచిత్రం ఏంటంటే ఆ మైక్లో అన్నవాడు కూడా సంతోషం ఉండదు. ఆడు సంతోషంగా ఉండడు, మైక్లో అన్నవాడు. పేరు సంతోషే, లోపల సంతోషం ఉండదు. పేరు శాంతే, పేరే శాంతి, లోపల శాంతి ఉండదు. పేరే ఆనందరావు, ఆనందంగా ఉండడు. పేరు మాత్రమే నేతి బీరకాయ. ఏం బీరకాయ? నెయ్యి వస్తుందా? నెయ్యి రాదు, పసరే వస్తుంది. పేరే నేతి బీరకాయ, అంతే. ఇప్పుడు సంతోషంగా దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఆనందము అన్నాడు. దేవుని ఆత్మలో ఆనందము అన్నాడు. దేవుని ఆత్మలో ఆనందం ఎందుకన్నాడు? దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు, ఆయన చేతులతో తయారు చేసినప్పుడు మట్టిని తీసుకుని మనిషిని తయారు చేసి ఆ మనిషిలో జీవ వాయుని ఊదాడు. అంటే ఆత్మని ఊదాడు. మట్టి శరీరంతో చేసిన ఆ మట్టితో చేసిన ఆ శరీరము, దాంట్లో లోపల మనిషి లోపల ఆత్మ పెట్టాడు. ఏది విలువైంది, శరీరమా ఆత్మ? ఏది విలువైంది? ఆత్మ విలువైనది. మట్టితో చేయబడిన ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. అందుకు దేవుడు ఈ భూమి మీద, భూమిలో ఉన్న మట్టి నుంచే మనిషిని తయారు చేశాడు. ఆత్మ మాత్రం ఆయన తెచ్చాడు, ఊదాడు. ఇప్పుడు విలువైనది ఆత్మ, శరీరం కాదు. అయితే మనిషి ప్రయాసపడే దేని గురించి? ఆత్మ గురించా, శరీరం గురించా? జీవితం అంతా ప్రయాసపడేది శరీరం కోసమే, ప్రాకులాడేది కూడా శరీరం కోసమే. లోపల ఉన్న ఆత్మతో కాదు ప్రయాసపడేది, ఆత్మ కాదు. మనిషి సంతోషంగా ఉండలేకపోవడానికి కారణాలు, బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము అంటే ఏంటంటే
పరిశుద్ధాత్మలో ఆనందము, సంతోషము. మనిషి సంతోషంగా ఉండడం దేవుని ఇష్టం. కానీ మనిషికి సంతోషం లేదు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను. సంతోషంగా ఉన్నారా నిజంగా? సంతోషంగా ఉన్నారా? ఫిలిప్పీ 4:4 ఏం చెప్తుందో తీయండి. ఫిలిప్పీ 4:4 టక్కని గుర్తుకొచ్చేయాలి. పరపరాడకూడదు. ఆ! అప్పుడప్పుడు, అప్పుడప్పుడు కాదా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను. ఆ! ఎల్లప్పుడు అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? మనకి ఎల్లప్పుడు ఉంటదా? అప్పుడప్పుడు ఉంటదా? దేవుని ఆశ ఏంటి ఇంతకి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ఆశ. అది దేవుని రాజ్యం, దేవుని పరిపాలన. మనిషికి అప్పుడప్పుడు సంతోషమా? ఎల్లప్పుడు సంతోషమా? ఆ! అప్పుడప్పుడే సంతోషము. ఎవరికి అప్పుడప్పుడు సంతోషంగా ఉంటది? ఎవరికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటదనే విషయాలు మనం తెలుసుకుందాం. ఆ! దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను. మనిషిని తయారు చేసిన ఆత్మని పెట్టాడు లోపల. కానీ మనిషి ఆత్మలో జీవించకుండా శరీరానుసారంగా ఉండడం ప్రారంభిస్తున్నాడు. శరీరాన్ని తృప్తిపరచాలని ఆశపడతా ఉంటాడు. శరీరం కోసం జీవిస్తూ ఉంటాడు. శరీరం కోసమే బ్రతుకుతూ ఉంటాడు. శరీరం కోసం తృప్తిపరచాలని శరీర ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకు అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది. మనిషికి ఉండే సంతోషం అప్పుడప్పుడు, అప్పుడప్పుడు. ఈ శరీరానికి తృప్తి, మనకున్న శరీరానికి తృప్తి ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? అంత ఉందా? మీ శరీరానికి తృప్తి ఇదొచ్చేస్తే నాకు ఇంకేమీ వద్దండి. ఉందా? అంత ఉంది దానికి? శరీరాన్ని తృప్తిపరచలేవు. ఇది వాస్తవం గమనించండి. శరీరాన్ని మీరు ఎప్పుడుకి తృప్తిపరచలేరు. ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు, రక్తం ఉన్నంత వరకు ఏ రోజు తృప్తిపరచలేవు. ఒక ముసలిది పిల్లోడు పెళ్ళైపోవాలని, పిల్లోడు పెళ్ళైపోతే చచ్చిపోతాను బాబు అన్నది. పిల్లోడు పెళ్ళైపోయింది. మనవడో మనవరాలు చూస్తే చచ్చిపోతాను బాబు అన్నది. మనవడో మనవరాలు వచ్చారు. మనవడు మనవరాలు పెద్దయిపోయారు. ఆళ్ళ పెళ్లి కూడా చూసేయాలంటుంది ఇప్పుడు. నోట్లో పళ్ళు లేవు, చూపు సరిగ్గా ఆందో, వెనకడ చెవు అది సరిగ్గా వినపడదు. అన్నీ చూస్తుంది. 2, 3 తరాలు చూస్తుందండి. చూసి మంచం మించి లేవలేని పరిస్థితి. అన్నీ మంచం మీదే. అన్నీ మంచం మీదే. ఆళ్ళ కొడుక్కి, పెద్ద కొడుక్కి ఒక కోరిక అడిగింది. అది చూసి చచ్చిపోవాలని ఆశ ఉందిరా అని అడిగింది. చూసి చచ్చిపోవాలని ఆశ ఉందిరా అని. కొడుకేమో వద్దంటున్నాడంట. కొడుకు వద్దంటున్నాడు. ఏం భయపెట్టిందంటే, ఒకవేళ నేను ఆశలతో ఉండగా చచ్చిపోయినా దెయ్యమైపోతాను చెప్పిందంట. ఇది ఉందా లేదా నమ్మకం? కోరికలతో, ఆశతో ఉండి చచ్చిపోతే దెయ్యమైపోతాము. వాస్తవానికి. ఏ దెయ్యాలు అవ్వరు. కానీ ఫీలింగ్ ఏంటంటే దెయ్యమైపోతానురా, ఒరేయ్ కోరికతో ఉండగా చచ్చిపోయానంటే నేను దెయ్యమైపోతానురా మరి చూసుకో అని భయపడుతుందంట. వాస్తవం కొడుకు కూడా భయమేస్తుంది. మా అమ్మ దెయ్యమైపోద్దేమో అని భయం. తల్లి, తల్లి, తల్లి దెయ్యమైపోతే కొడుకుని ఏమైనా హింసిస్తదా? వాస్తవానికి అవ్వదనుకోండి. కానీ ఇప్పుడు భయం వీడికి పట్టుకుంది. అన్నా, మా అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దో తెలీదు. ఒక కోరిక ఉండిపోయిందని కోరిక చెప్పింది. అది తీరకపోతే మరి దెయ్యమైపోద్దా అని అడిగాడు నాకొచ్చి. ఏ దెయ్యమో అవ్వదు. నీట్‌గా కప్పెట్టేయొచ్చు. నువ్వేంటి ఆ కోరిక ఏంట్రా ఇంతకీ చిన్నది ముసలిది ఏదో అడిగింది. తీర్చేయి. ఎందుకొచ్చింది చిన్నదా? చిన్నదా పెద్దా అని అడిగాను. చిన్నదే అన్నా. కానీ ఈ టైంలో కుదరదన్నా అన్నాడు. ఈ వయసులో కుదరదు అన్నాడు. ఏంటి ఇంతకీ అంటే మీరే అడగండి అన్నాడు. ఎళ్లి చెవులో మాట్లాడాను. బాగున్నావా? అంటే గంట వినపడట్లేదు. ఇలా చూస్తున్నా అని గట్టిగా అరిచి మాట్లాడుతున్నాను. ఏంటి అడిగావంట కోరిక అని గట్టిగా అడిగితే, సేవు దుద్దులు బాబు అంటుంది. చెవుకంట దుద్దులు పెట్టుకోవాలనిపిస్తుందంట. ఎప్పుడు? చచ్చిపోయి కొన్ని రోజుల ముందులు. చావు శరీరంలో ఏ పార్ట్‌లు పనిచేయట్లే. చెవులు ఏలబడిపోయాయి. మడత పెడితే 2, 3 మడతలు వెళ్ళిపోతున్నాయి సమోసాలాగా. కొడుకు ఎందుకు చేయించట్లే అంటే దీనికి నిలబడదని చెప్పాడంట కుట్టేవాడు. ఒకవేళ కొట్టినా సాగిపోయి కట్ అయిపోద్ది బాబు.
ఈ వయసులో ఇంక ఈ చర్మం ఏం లేదు. పల్చగా అయిపోయింది. అందుకు ఇంక ముసలిది భరించలేదు ఇది. పల్చ తోలైపోయింది. అందుకే చేయించట్లేదన్నా. దానికి అర్థం అవ్వట్లేదు చెప్పినా సరే కూడాను. నా కోరిక తీర్చలే అంటుంది. చావుకు రెడీగా ఉన్న ముసలిదానికి చెవుకి ఏంటి పెట్టుకొని చూడాలనిపిస్తుందంట? రుద్ది పెట్టుకొని చూడాలనిపిస్తుందంట. చూడండి ఒకసారి ఆలోచించండి. వయసు ఎంత అయిందో తెలుసు. ఎన్ని తరాలు చూసిందో తెలుసు. శరీరం ఇంకేం కావాలనుకుంటుంది ఇప్పుడు? ఆవిడ సంతోషం దేంట్లో ఉంది ఇప్పుడు? శరీరం మీద. ఆ వయసులో ఆవిడకి అలాంటి ఆలోచన వస్తుందని ఎవరికైనా అనిపిద్దా? ఏ నాకింతకురా, అయిపోయింది నా బతుకయిపోయింది అంటారు డైలాగ్ వాస్తవానికి. నాకు అన్నీ చూస్తే నాకు ఇంకేం అవసరం లేదు. మీరు సంతోషంగా ఉన్నట్టు చాలు అంటారు. ఇలాంటి డైలాగ్ కొడతారు. అయిపోయాయి ఆ రోజులు. శరీరాన్ని ఆఖరి వరకు కూడా తృప్తిపరచలేము. ఆఖరి వరకు కూడా. కాగా ఒరేయ్! ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టేత్తావేమో. మీ నాన్న పక్కనే పాతి పెట్టు. చచ్చాక కూడా. మీ నాన్న పక్కనే పాతి పెట్టు. ఇది ఆశ ఆవిడది. చచ్చిన తర్వాత ఎక్కడ పాతి పెడతామో తెలుస్తదా? తెలదు. కానీ చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేయాలో కూడా తృప్తి లేదు. మనిషి శరీరము ఎంత కోరికలతో నింటుంటదో. ఆ! అక్కడే పెడతారా? అక్కడే పెట్టాలి. మరి చచ్చాక కూడా పీడించుకోవాలి కదా! భర్తను వదలకూడదు మరి. అక్కడ చచ్చిపోయిన తర్వాత కూడా భర్తను పీడించాలని ఆ దృక్పథం అంతే. ఇంకేం కాదు. ప్రేమ కాదు ఇది. చచ్చాక కూడా పీడించుకొని తింటాను ఈడిని వదలను అని. ఇప్పుడు చూడండి. మనిషి శరీరం ఎంత కోరికలతో నిండి ఉంటుందో సంతోషం ఎక్కడ ఆగదు. అదొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తే బాగుందనిపిస్తుంది. ఇది పొందుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదైనా వస్తే బాగుందనిపిస్తుంది. ఈ సంతోషాలకి అడ్డు, అదుపు, హద్దులు ఏమీ లేవు. ఎప్పటికైనా మీరు కోరిక తీరుస్తూనే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో ఒక విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ మాట. నేను చెప్పింది ఏమంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీ శరీరంకి ఉన్న కోరికలు నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా ఆపేక్షిస్తుంది. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఇప్పుడు నా చూడండి. చాలా స్పష్టంగా రాస్తున్న మాట ఈ గలతీయుల రాసిన పత్రికలో. శరీరము, ఆత్మ. ఎవరి శరీరము, ఎవరి ఆత్మ? మన శరీరమే, మన ఆత్మే. శరీరము ఒకటి చెప్తే ఆత్మ ఇంకోటి చెప్పుద్దంట. ఆత్మ ఒకటి చెప్తే శరీరం ఇంకోటి చెప్పుద్దంట. ఆత్మకి శరీరానికి రెండిటి మధ్యన ఎప్పుడు ఫైట్ ఉంటుంది, వివాదం ఉంటుంది, గొడవ ఉంటుంది. శరీరం చెప్పిందేమో ఆత్మ విందు, ఆత్మ చెప్పిందేమో శరీరం విందు. ఈ రెండింటికి మధ్యన ఫైట్ ఉంటుంది. ఏది చెప్పింది చేయమంటున్నాడు ఎందుకు? ఆత్మ చెప్పింది చెయ్యాలి. ఇక్కడ మనం లోకంలో వాడుకునే భాష ఏంటంటే అంతరాత్మ అంటారు. ఈ లోకంలో మనం వాడే పదం ఏంటంటే అంతరాత్మ. ప్రతి ఒక్కడికి ఉండేది ఇది ఆత్మ. మనిషి లోపల ఉండే ఆత్మ. ఈ రెండింటికి మధ్యన ఫైట్ ఉంటుంది. శరీరం చెప్పుద్ది వెళ్ళు అంటుంది, ఆత్మ చెప్పుద్ది వద్దంటుంది. తప్పు కదా, దేవుని మాట చెప్పట్లే కదా, ఎందుకు అలా చేస్తున్నాం ఉంటుంది. శరీరం ఊరుకోదు, దానికి ఏది కావాలో అది చేస్తుంది. ఇప్పుడు ఆలోచన చెప్పండి, శరీరం చెప్పింది చేస్తామా, ఆత్మ చెప్పింది చేస్తామా? దేంట్లో తృప్తి ఉంది ఎక్కువ? శరీరం చెప్పే దాంట్లోనే తృప్తి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రెండింటికి మధ్యన ఆత్మ చెప్పే విషయాలు మనం విని అది చెయ్యకపోతే శరీరంతో ఉన్నట్టే. ఏ వ్యక్తి అయితే శరీరానుసారుడుగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శరీరం చెప్తుంది వింటున్నాడో, ఏ వ్యక్తి అయితే శరీరం చెప్తుంది చేస్తున్నాడో శరీరానుసారుడుగా ఉన్నట్టు. ఇప్పుడు మనిషికి లోపల దేవుడు ప్రతి ఒక్కడికి ఆత్మ పెట్టాడు. ఆత్మ అనేది పెట్టాడు. ఆ ఆత్మకి వ్యతిరేకంగా ఏ పని చేయడానికి వీలేదు. ఆత్మ ఎప్పుడు సత్యం మాట్లాడుతుంది. ఆత్మ ఎప్పుడు నీతిని వెంబడిస్తుంది. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన ఆత్మ. శరీరము మట్టితో చేస్తే ఆత్మ దేవునిచ్చిన ఆత్మ. ఈ దేవునిచ్చిన ఆత్మ మనుషుల్లోని దేవుడు పెట్టిన ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ దేవుడు పెట్టాడు కాబట్టి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో ఆత్మ ప్రతి ఒక్కడికి చెప్పుద్ది. కానీ ప్రతి ఒక్కడు మనిషి వినే మాట ఏంటంటే శరీరం చెప్పేది. ఆడిని తిట్టాలి,
ఆ వ్యక్తిని నేను తిట్టాలి, ఒక మాట అనాలి అంటే నా శరీరం తృప్తి పడుతుంది. ఆత్మ చెప్పొద్దు, వద్దు, నోరు మూసుకుని ఉండు, ఏం అనొద్దు, ఆ వ్యక్తిని ఏం గాయపరచొద్దు, ఆ వ్యక్తిని ఏం అనొద్దు అని ఆత్మ చెప్పొద్ది. మనిషి వినేవాడు ఏంటంటే ఆ శరీరం చెప్పేదే వింటాడు. ఇక్కడ అందుకే చెప్పాడు ఈ రెండిటికి మధ్యన ఫైట్. ఎవరు గెలుస్తారు ఈ రెండింటి మధ్య ఫైట్‌లో? శరీరం, ఆత్మ? శరీరమే గెలుస్తుంది. ఈ శరీరాన్ని గెలిచేవాడు ఎప్పుడు ఎన్ని విషయాల్లోనైనా సంతోషంగా ఉండలేడు. ఆత్మానుసారంగా జీవించడం రావాలి. ఆత్మానుసారంగా బ్రతకడం రావాలి. ఆత్మానుసారంగా జీవించడం వస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము. అప్పుడప్పుడు సంతోషం కాదు. అప్పుడప్పుడుగా సంతోషంగా ఎవరుంటారంటే శరీరానుసారంగా జీవించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు అప్పుడప్పుడు సంతోషంగా ఉంటాడు. దేవుని ఆత్మానుసారంగా ఎవరైతే జీవించ ప్రారంభిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఒకసారి బైబిల్‌లోంచి మొదటి కొరింథీ పత్రిక వద్దాం. బైబిల్‌లోండి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 మాట. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20. నీ నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఎవరిలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆత్మకి ఆలయం ఏంటి? హ్మ్. పరిశుద్ధాత్మ దీనికి ఆలయం ఏంటంటే గుడి, టెంపుల్. దేవుని యొక్క గుడి అంటే ఏంటి ఇప్పుడు? మందిరం ఏంటంట? దేవుడు ఉండే ప్రాంతం ఏంటంట? మన శరీరం లోపల దేవుని ఆత్మ ఉంటుంది అంటున్నాడు. ఆయన ఉండే ప్లేస్ ఎక్కడ అంటే, ఆయన నివసించే ప్లేస్ ఎక్కడంటే నేను. ఇప్పుడు ఈ ప్రాంతంలో దేవుని మందిరం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? రాజుగారి ఇల్లు కేంద్రంగా చెప్తారు. ఇగో పైన ఉందండి, పైన అవుతుంది దేవుని మందిరం. బైబిల్ ఏం చెప్తుంది ఇంతకీ? రాజుగారి ఇల్లు అన్నదా, మన ఇల్లు అన్నదా? దేవుని అడ్రస్ ఎక్కడ ఇప్పుడు? దేవుని చిరునామా అడ్రస్ ఎక్కడుంది? నేను, నాలో. నాలో దేవుని ఆత్మ ఉందని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. చెప్పండి ఒక మాట ఒకసారి. ఇప్పుడు ఆత్మ చెప్పిన విషయాలు వినాలి, శరీరం చెప్పిన విషయాలు వినకూడదు. అనండి ఒకసారి. ఉమ్. ఎవరు ఆత్మ ఇప్పుడు? ఎవరు ఆత్మ? ఆ, ఎవరు ఆత్మ అది ఇప్పుడు? దేవుని ఆత్మ నీ లోపల ఉంది. ఆ దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండు, అలా ఉండదు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యదు అని చెప్తూ ఉంటుంది. నీ శరీరం నీకు చెప్తూ ఉంటుంది, పర్లేదులే, చేసేలే, ఏం కాదులే, ఏమవుదులే, ఈ ఒక్కసారికేలే అంటూ ఉంటుంది. ఈ శరీరం చెప్పే మాట వింటా ఉంటే నీకు ఎప్పుడు సంతోషం రాదు. ఎప్పటికీ సంతోషం రాదు. సంతోషంగా ఉండలేరు. నేను అనుభవించి, నేను ప్రయత్నించి చెప్తున్న విషయాలు ఇవి. నాకు ఏ దుఃఖాలు లేవు, ఏ బాధలు లేవు. మొన్న ఏదో అంటుందా మా అక్క, ఆ, ఆడియో వేరేది వెళ్ళిపోయింది, వేరే ఆడియో వెళ్ళిపోయింది. ఆదివారం మాట్లాడుతున్న ఆడియో కాకుండా పోయిన ఆదివారం ఆటో పెట్టాను అని. మీకు ఏం టెన్షన్ ఉందా అంటుంది. నాకు ఏ టెన్షన్ లేవు అక్క, ఏ రోజు టెన్షన్ పడిన ఏమి. శరీరంతో జీవించానుకో నాకు టెన్షన్లు ఉంటాయి. శరీరంతో కాదు, నా లోపల దేవుని ఆత్మ ఉందే దాంతో నేను జీవిస్తాను. దాంట్లో సంతోషం. అవి సాఫ్ట్వేర్ మిస్టేక్లు, డేట్లు మారి అంతే తప్ప టెన్షన్ పడిపోయేది కాదు. ఇక్కడ దేవుని ఆత్మతో జీవించడం వచ్చిందనుకోండి, మీ శరీరంతో జీవించరు. మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, ఇష్టమైన వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, బాధ కాదా? నాకు ఆనందం, నాకు ఆనందం. ఎందుకు? ఈ భూమి మీద ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, హాయిగా ప్రశాంతంగా దేవుడి దగ్గర దేవుడి వాళ్ళు తలపెట్టుకుని వాలిపోయి ఉన్నాడు. శరీరం ఏం చెప్పుద్ది? అయ్యి పోయాడు, అయ్యో పోయాడు, చనిపోయాడు, బంగారం లాంటి మనిషి, నిన్నటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్నటి వరకు తిరుగుతూనే ఉన్నాడు. హఠాత్తుగా వస్తుంది మరణం. మరి చెప్పు రాదు. హఠాత్తుగా ఏంటి బాధ? శరీరంతో ఆలోచిస్తున్నావా, ఆత్మతోనా? ఆనందించాల్సిన విషయం, నాకు ఉన్న కష్టాలు ఆ చనిపోయిన వ్యక్తికి లేవు. సంతోషంగా ఉన్నాడు. కరెంట్ బిల్ కట్టాలా? రేషన్ వస్తుందా?
పంట అయిపోయింది, బియ్యం వెళ్ళిపోయింది, ధాన్యం వెళ్ళిపోయింది. కార్డ్ ఓకే అయిందా? అయిందా? అవ్వలేదా? ఏ సమస్య లేదు ఆ వ్యక్తికి. ప్రశాంతంగా ఉంటాడండి. ఏ కష్టాలు లేకుండా. బస్తాలో ఇంత కట్టేసేస్తున్నాడంట. ఈ నొప్పి లేదు. చనిపోయిన వ్యక్తికి. ఇది ఆలోచిస్తారా? పోయాడని ఆలోచిస్తారా? శరీరానుసారంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటది. ఆత్మానుసారంగా ఆలోచించాలి. రైట్? ఈ ఆత్మకి, శరీరానికి ఇక్కడ పోరాటం జరుగుతా ఉంటది. ఇక్కడే పోరాటం జరుగుతుంది. ఆత్మలో ఆనందించడం రావాలి. ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రతిసారి సంతోషంగా ఉండాలి అంటే మీరు శరీరానుసారంగా జీవించారా? ఉండలేరు. ఆత్మానుసారంగా జీవించడం వచ్చిందా? ఖచ్చితంగా ఉంటారు. ఒక్కసారి హబక్కుకు రాసిన గ్రంథము, హబక్కుకు రాసిన గ్రంథము వెనక నుంచి వస్తే మీకు తొందరగా దొరికిపోతాడు. మత్తయి నుంచి వెనక్కి వస్తా ఉంటే మీకు తొందరగా దొరికిపోతాడు. 3వ అధ్యాయం రండి. తీసారా? 3వ అధ్యాయం. దొరకలేదా హబక్ గారు? జఫన్యాకి ముందు ఉంటాడు. వెనక నుంచి వస్తే 3వ అధ్యాయము 17వ మాట చూడండి. నెంబర్ 1, అంజురపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకి రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, చాలలో పశువులు లేకపోయినాను, నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. ఏంటన్నారు? నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. ఏంటేంటి లేవంటే మళ్ళీ చదువు. అంజూరు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డి లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందిస్తాను, సంతోషిస్తాను. ఇప్పుడు చూడండి, ఈయనకి ఏంటేంటి లేవు? ఆయన జీవనాధారం మొత్తం లేదంట. ఆయన తిండి, బట్ట, నీడ, ఆరోగ్యం ఏ ఉన్నా లేకపోయినా నేను దేవుడిలోని ఆనందిస్తాను. ఎల్లప్పుడూ ఆనందించడం అంటే ఇది. ఆత్మలో ఆనందించడం అంటే ఇది. ఏ ఉన్నా లేకపోయినా. ఈ ఆత్మలో ఆనందించడం అంటే ఏంటంటే, మీ పరిస్థితులు బట్టి సంతోషాలు, ఆనందాలు కాదు. మీకు జరుగుతున్న విషయాల్లో సంతోషాలు, ఆనందాలు కాదు. ఆత్మలో ఎవరు ఆనందించగలుగుతారంటే, ఏ ఉన్నా లేకపోయినా ఆనందించేవాడు ఆత్మలో ఆనందిస్తాడు. కలిగిన దాన్ని బట్టి ఆనందించాడనుకో శరీరంతో ఆలోచిస్తున్నాడు. ఏమున్నా లేకపోయినా ఆనందిస్తూ ఉంటే అది దేవుని పరిశుద్ధాత్మలో ఆనందించేవాడు చేస్తాడు పని. పలానాది వస్తే, పలానాది ఇస్తే, పలానాది జరిగితే నాకు ఆనందం, సంతోషం కలుగుతుందంటే వాడు శరీరంతో జీవిస్తున్నాడు. ఈ శరీరంతో జీవించేవారు అప్పుడప్పుడే సంతోషంగా ఉంటారు. ఆత్మలో జీవించేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, అన్ని వేళల్లో సంతోషించగలుగుతున్నారా? అప్పుడప్పుడేనా? గట్టి చెప్పండి. అంటే దేని ప్రకారం జీవిస్తున్నాం? బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మానుసారంగా జీవించాలి. మీరు అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీ శరీరాన్ని ఎల్లప్పుడూ తృప్తిపరచలేను. అది మీ తరం కాదు. ఎప్పటికీ తృప్తిపరచాలి. ఈ శరీరాన్ని తృప్తిపరిచే ప్రయత్నం చేశారా మీకు సంతోషం ఉండదు. సంతోషం ఉండదు. ఎప్పుడు దుఃఖమే. ఆత్మానుసారంగా జీవిస్తే మీరు శరీరాన్ని మర్చిపోతారు. శరీరాన్ని సంతోషపెట్టాలన్న ఆలోచన కూడా పోద్ది. ఈ దేవుని ఆత్మలో ఆనందము, ఈ దేవుడిచ్చిన ఆత్మ పట్టుకుని సంతోషము ఇక్కడ పొందుకోవాలి. ఏ ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి ఉన్నా లేకపోయినా దేవుని శరీరం బట్టి ఆనందించాలి. ఒక్కసారి ఇప్పుడు అపోస్తుల కార్యం కొద్దాం. 5వ అధ్యాయం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మనం చూద్దాం.
డైరెక్ట్‌గా 40 నుంచి చదివేయండి. నేను తర్వాత ముందే జరిగింది చెప్తాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 40వ మాట నుంచి. వారు అతని మాటకు సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించొద్దని చెప్పి ఆజ్ఞాపించి విడుదల చేశారు. ఇక్కడి నుంచి గమనించండి. ఆ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులని ఎంచబడినందున ఏంటది? దేని బట్టి సంతోషించారంట? ముందేం జరిగిందో నేను చెప్తాను, వినేయండి. నా వైపు చూడండి. ముందేం జరిగిందో, దీని ముందు వచనాల్లో ఏం జరిగిందంటే, అపోస్తలు శిష్యులు అందరూ కలిసి దేవుడు చెప్పిన మంచి మాటలు చెప్తా ఉన్నారు. సువార్త చేస్తూ ఉండి మంచి మాటలు చెప్తా ఉంటే, అక్కడున్న ఊరి పెద్దలు, అక్కడున్న గ్రామ పెద్దలు, మత పెద్దలు వచ్చి వారిని ఈడ్చుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎట్రా నువ్వు చెప్తున్నావు దేవుడి గురించి మాటలో అని చెప్పి జైల్లో పెట్టారు. ఆలోచించండి, జైల్లో పెట్టడం మంచి వార్త, దుర్వార్త? బాధేనది? దుఃఖమేనది? జైల్లో పెట్టారు. జైల్లో ఈ మంచి మాటలు చెప్పినందుకు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. చూసి ఈ జైలు గోడలు ఆ ఓసలు అన్నీ ఎలా ఉండకుండా బయట ఆ రక్షణ ఇచ్చే ఆ గార్డ్స్ ఉంటుండగా దేవుని ఆత్మ వచ్చింది, లోపల నుంచి ఎలా తీసుకెళ్ళిపోయిందో తీసుకెళ్ళిపోయింది. ఆ తాళం అలాగే ఉంది, ముందున్న ఆ బంట్లు అలాగే ఉన్నారు. ఆ లోపల ఉన్న శిష్యుల్ని బయట తీసుకెళ్ళిపోయి బయట వదిలింది. వీళ్ళు ఎందుకు జైల్లో పెట్టారు? దేవుని మాట చెప్పినందుకు జైల్లో పెట్టారు. ఇప్పుడు దేవుడు విడుదల ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చారు. ఏం చేయాలి విడుదల ఇచ్చిగానే? మరలా ఆ పని చేయొచ్చు, చేయకూడదా? సువార్త చేసినందుకు, దేవుడి గురించి చెప్పినందుకు జైల్లో పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే బయట పెట్టేశాడు వాళ్ళని. అమ్మయ్య, బయటకు వస్తాను, ఇంకెప్పుడు ఈ సువార్త జోలికి వెళ్ళనరా బాబు, నేను యేసు ప్రభు గురించి చెప్పనరా బాబు, నేను బయటకు వస్తాను, ఇది చాలు, నేను నా పిల్లలతో హాయిగా ఉంటాను. ఇది రావాలా ఆలోచన? వాస్తవంకి ఏమవుతుంది? అదే వస్తుంది. ఇంకెప్పుడు యేసు ప్రభు వద్దు, ఈ మతం వద్దు, ఇది ఏది వద్దురా బాబు, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, హాయిగా ఉంటాను, నాకు ఎందుకు వచ్చింది గోలా అని. బయటికి రాగానే వాళ్ళు చేసిన పని అంటే మళ్ళీ ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టారు. ఎవడరా మమ్మల్ని ఆపేది, జైల్లో తాగుతామా అని చెప్పి. వాళ్ళు మాట్లాడుతుండగా జనమంతా వింటున్నారు, వస్తున్నారు. మళ్ళా మెత్త పెద్దలు వచ్చారు. ఒరే, వీళ్ళేంటి జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నాడంటరా, వీళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారేంటి వీళ్ళు అని చూస్తున్నారు. పంపించారు మనుషుల్ని. జైలు తాళం వేసినట్టే ఉంది, బయట అలాగే ఉన్నారు మనుషులు, గార్డ్స్ ఉన్నారు, లోపల ఎవరు లేండి అయ్యగారు అని చెప్పి వచ్చాడు. మరి వీళ్ళు ఎలాగొచ్చారు రా? తెలీదండి, మాకు తెలియదండి ఎలాగొచ్చారు బయటికి, ఇక్కడ ఎలాగొచ్చి మాట్లాడుతుందో తెలియదు, పట్టుకుందామా అంటే జనమంతా ఆయన చెప్పి మంచి మాటలు వింటున్నారు, శిష్యులు చెప్పి మంచి మాటలు వింటున్నారు. బాబు, ఇప్పుడు కానీ వీళ్ళు కదిపామంటే ఇక్కడ జనం మనల్ని రాలేసి కొడతారు, వద్దు, ఇది టైం కాదని చెప్పి నెమ్మదిగా వెళ్ళి వాళ్ళని పట్టుకుని, ఇప్పుడు మళ్ళీ చదువు 40 చెప్పారు. బాబు మీరు కామ్గా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఏం చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి అని వారు చెప్పగా ఏం చేశారంట? వెళ్ళిపోండి అని చెప్పడానికి ఏం చేశారు వాళ్ళు? అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధించద్దు అని ఆజ్ఞాపించి విడుదల చేశారు. వీళ్ళంటున్న మాట చూడండి, ఆ నామం కొరకు అవమానం పొందడం, అవమానానికి పాత్రుడుగా నన్ను ఎంచుకున్నందుకు ఏంటది? దుఃఖం లేదా? బాధ లేదా? ఏడుపు లేదా? విసుగు లేదా? దేవుడి పైన సనుగుడు లేదా? ఏంటంటున్నారు? నన్ను ఇలాంటి అవమానకరమైన పాత్రలో ఎంచుకుని నేను దెబ్బలు తినడానికి, నన్ను ఏడ్చబడ్డానికి దేవుడు నన్ను ఈ పాత్రగా ఎంచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటా మాటలండి అది? అసలు ఏ కోణంలో ఆలోచిస్తున్నారండి వాళ్ళు? ఆల్రెడీ కొట్టుకుంటూ జైల్లో వేశారు,
తిండి తిప్పలు లేవు, చీకటి గదులు, ఏమవుతుందో తెలీదు, ఎలాగుంటుందో తెలీదు, పిల్లలు ఏమవుతారో తెలీదు, ఏమీ తెలీదు. దేవుని ఆత్మ బయటకొచ్చిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత హమ్మయ్య అని పారిపోకుండా మరలా మొదలుపెట్టారు ఆళ్ళు. కొట్టి, లాగి, ఈడ్చుకొచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఆళ్ళు కొట్టి, లాగి, ఈడ్చుకొచ్చి వార్నింగ్ ఇచ్చి అవమానంగా తీసుకున్నందుకు, ఎంచుకున్నందుకు వారికంట ఆనందం కలిగిందంట. అబ్బా! ఒరేయ్! దేవుడురా మనల్ని దెబ్బలు తినడానికి, జైల్లో పడివేయడానికి, దిక్కులేని దానిలో మనం ఉండడానికి, ఇలాంటి ఆటలకి దేవుడు మనల్ని ఎంచుకున్నాడురా! ఎంత ఆనందంరా! ఏంటి వారి సంతోషం ఎక్కడ ఎతుకుతున్నారు ఆళ్ళ సంతోషం? దేంట్లో ఎతుకుతున్నారు వాళ్ళ సంతోషం? నా కొడుకు ఐఏఎస్ అయిపోతాడు ఆనందం. నా కొడుకు డాక్టర్ అయిపోతాడు సంతోషం. మా కూతురికి మంచి సంబంధం వచ్చింది ఆనందం. మన ఆనందాలు దేంట్లో ఉన్నాయి? గ్యారంటీ లేని వాటిలో మన సంతోషాలు ఉన్నాయి. ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు ఉండదో తెలియని వాటిలో సంతోషాలు ఉన్నాయి. శరీరంతో ఎంతైనా మీరు సంతోషించలేరు. ఈ వ్యక్తులు, ఈ శిష్యులు, ఈ అపోస్తలు ఆత్మలో జీవించడం వచ్చింది కాబట్టి శరీరం నలిగిపోతున్నా, ప్రాణ భయం ఉంటున్నా, ప్రాణం పోతుందని తెలిసినా వారు సంతోషంగా ఎంచుకున్నారు దాన్ని. అంత పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఆత్మలో ఆనందించడం అంటే అది. ఏదో వస్తే ఆనందించడం, ఏదో దొరికితే ఆనందించడం ఇది కాదు దేవుని ఆత్మలో ఆనందించడం. దేవుని ఆత్మలో ఆనందించడము అంటే పరిశుద్ధాత్మని పట్టుకున్న వాడే ఆనందించగలుగుతాడు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు, నేను ఆత్మానుసారంగా జీవిస్తాను అని వాడే సంతోషించగలుగుతాడు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా లేకపోవడం కారణాలు అదే. మనం అప్పుడప్పుడు సంతోషంగా ఉండడం కారణం అదే. శరీరంతో జీవిస్తూ ఉంటాం మనము. మన లోపల ఒక ఆత్మ పెట్టాడు, ఆత్మానుసారంగా జీవించాలి. ఈ శరీరం ఎప్పటికైనా ఈ మట్టిలో కలిసిపోద్ది. ఏ రోజు పిలిస్తే ఆ రోజు ఈ శరీరం వదిలి వెళ్ళిపోవాలి. దీనికోసమా నేను ప్రయాసపడుతుంది? ఇది రావాలి ఆలోచన. ఈ మట్టిలో కలిసిపోయే శరీరం కోసమా నేను సంతోషపడుతుంది, ప్రయాసపడుతుంది, ప్రోకలాడుతుంది? దీన్ని సంతోషపెట్టడం కోసమా? మీకు ఎప్పటికీ సంతోషం రాదు. ఏదొచ్చినా ఏది రకమైన ఇప్పుడు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణాలేంటంటే, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కారణాలేంటంటే, కారణాలు చెప్తున్నాను. మీరు అర్థం ఆ విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నేను పని చేస్తున్న రోజుల్లో, ఈ సాఫ్ట్‌వేర్ వర్క్స్ చేస్తున్న రోజుల్లో చేతి నిండా డబ్బు సంపాదించేవాడిని. చేతి నిండా డబ్బు సంపాదించేవాడిని. ఒక గంట పని చేస్తే ఒక 5,000, 6,000, 7,000 ఈజీగా సంపాదిస్తాను గంట. ఒకరోజు ఒక పని చేశాను. చాలా చిన్న పనే. ఒక డాక్టర్ గారికి సంబంధించిన ఆ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన పని. చిన్న పని. 5 నిమిషాల్లో అయిపోయింది ఆ పని. 5 నిమిషాల్లో అయిపోయిన తర్వాత, "బాబు ఎంత ఇమ్మంటావు? బాగా చేస్తావు నాన్న, ఎంత ఇమ్మంటావు?" అన్నాను. "1000 రూపాయలు ఇవ్వండి" అన్నాను. 1000 రూపాయలు తీసుకున్నాను. ఇచ్చేసాడు, పంపించాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడైనా నీకు అవసరం ఉంటే పిలుస్తాను బాబు అన్నాడు. సరే అన్నాను. ఆ 1000 రూపాయలు తీసుకున్నాను. ఆ 1000 రూపాయలు తీసుకున్నప్పుడు నా హృదయంలో ఎలాంటి ఆనందం లేదు. ఎలాంటి ఆనందం లేదు. ఇంకో కంపెనీ వాళ్ళు, ఈ డబ్బు కౌంట్ చేసే మిషన్ కంపెనీ వాళ్ళది, వాళ్ళ వెబ్‌సైట్‌లో చిన్న ప్రాబ్లమ్ వస్తే ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంటే చాలామంది ఏం చేశారంటే, ఇది మళ్ళీ మొత్తం చెయ్యాలి. దాదాపుగా 70, 80 వేలు అవుద్దని చెప్పారు. ఆ సాఫ్ట్‌వేర్ రెక్టిఫై చేయడానికి. 70, 80 వేలు అవుతదని చెప్పారు. ఎవరో ఫోన్ కాంటాక్ట్ వల్ల ఈ అబ్బాయి కొంచెం న్యాయంగా చేస్తాడు, ట్రై చేయండి అని చెప్పారు. నాకు ఫోన్ చేశారు. నేను ఆ కౌంటింగ్ మిషన్ కంపెనీ వాళ్ళ దగ్గరికెళ్ళి, నేను ఆ చిన్న పని, చాలా చిన్నదే అండి ఇది, పెద్ద ఎక్కువ అవ్వదు అని చెప్పి, నేను చేస్తాను మీరు కూర్చోండి అని చెప్పి చేశాను. 2 నిమిషాల్లో ఆ పని అయిపోయింది. చాలా చిన్న ఎర్రర్ అది. అయిపోయింది పని. సరిగ్గా చేసిన టైం 2 నిమిషాలు. 5 నిమిషాలు చేసినప్పుడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు. 2 నిమిషాలు చేసినప్పుడు ఇంకెంత ఇవ్వచ్చు? ఎంత రావచ్చు? 1000కి దాటా తక్కువ? 500, 200, 300, ఇంకా కొంచెం కంజూస్. కంజూస్ అంటే పిసినారోడు అనుకుందాం. చిన్న పనే కదా బాబోయ్! దీనికేం ఇత్తాంలే అనేత్తాడు. డైరెక్ట్‌గా ఆ కంపెనీ హెడ్ వచ్చి, బ్రదర్ మీరెవరో నాకు తెలీదు గానీ 70, 80 వేలు అడిగారు. మీరు అలా చేశారు అని చెప్పి ఆయన సరుకులోంచి తీసి 20,000 పెట్టాడు చేతిలో. 2 నిమిషాల పనికి. 2 మినిట్స్ వర్క్‌కి 20,000 పెట్టాడు. ఆనందం కాదా? నాకు 1000 రూపాయలు ఒకలాగా అనిపించింది. 20,000 ఒకలాగా అనిపించింది. నాలో ఆనందం లేదు. నాకు ఆనందం లేదు. 1000 రూపాయలైనా ఒకలాగే ఉంది. 20,000 ఒకలాగే ఉంది.
ఆ రూపాయి ఇవ్వకపోయినా ఒకలాగే ఉంటుంది నాకు ఇప్పుడు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే మనిషి సంతోషపడే విషయంలోని పొందుకున్నప్పుడు నువ్వు ఆనందపడ్డావంటే, రానప్పుడు దుఃఖపడతావు ఖచ్చితంగా. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మీరు పొందుకున్నప్పుడు మీ లోపల సంతోషం వచ్చింది అంటే, రానప్పుడు మీకు బాధ ఉంటది. ఏ వ్యక్తి అయితే ఆత్మలో జీవిస్తాడో, పొందుకున్నప్పుడు ఒకలాగా ఉంటాడు, రానప్పుడు ఒకలాగే ఉంటాడు. నా మాట అర్థమైందా? మీకు ఏదైనా వచ్చింది అన్నప్పుడు మీ లోపల సంతోషం బయలుదేరింది అంటే, రానప్పుడు ఖచ్చితంగా దుఃఖం బయలుదేరిపోద్ది. వచ్చినప్పుడు ఆహా! వచ్చిందా అన్నావా? రానప్పుడు ఆహా! రాలేదా? ఇదే ఉంటది. నీ ఆనందం శరీరాన్ని తృప్తిపరిచే వాటిల్లో ఉందంటే ఎప్పుడు తృప్తిపడవు. సంతోషం దక్కదు. ఆత్మలో జీవించినా వచ్చిందనుకుందాం. ఆత్మలో వచ్చినా రాకపోయినా ఒకలాగే ఉంటది. వచ్చినా రాకపోయినా సేమ్ ఉంటారు మీరు. ఏం మార్పు ఉండదు. ఇది ఆత్మలో జీవించడం. శరీరాన్ని బట్టి జీవించావా ఏ రోజు కూడా సంతోషంగా ఉండరు. ఆత్మానుసారంగా జీవించావా ఎల్లప్పుడూ సంతోషమే. వచ్చినా, రాకపోయినా, అయినా, అవ్వకపోయినా, ఏదైనా అవ్వకపోయినా ఒకే ఒకటి గూడుంటది. నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ శరీరం ఈ భూమి మీదకి వెళ్ళిపోద్ది. ఈ భూమిని వదిలి నేను ఏదో రోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నాకున్న ఆనందం అది. సంతోషం అది. ఇది దేవుని ఆత్మలో ఆనందించడం. శరీరాన్ని, కోరికలని మీరు ఎంత ఆనందింప చేద్దామని చేసినా ఎప్పటికీ మీకు తృప్తి ఉండదు. సంతోషించలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు నిజంగా సంతోషించాలి. ప్రతిసారి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించడం రావాలి. ఇంకా చాలా విషయాలున్నాయి. వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో నీ మాట చెప్తుంది. స్పష్టంగా చెప్తుంది. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన నీ ప్రార్థన అయి ఉండాలి. నీ నామం గురించి మేము పరిశుద్ధపడాలని ప్రార్థన చేయాలి. నీ రాజ్యం రావాలని ప్రార్థన చేయాలి. ఇదిగో మేము చాలా విషయాల్లో నీ రాజ్యాన్ని మేము పాడు చేస్తున్నాము. నీ పరిపాలనని మేము పాడు చేస్తున్నాము. మీ ఆశ నీ పిల్లలుగా మేము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని. కానీ మాలో అప్పుడప్పుడే సంతోషం ఉంది, అప్పుడప్పుడే ఆనందాలు ఉన్నాయి. ఏదైనా వస్తే మాకు సంతోషం, అనుకున్నది రాకపోతే మాకు బాధ. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, శరీరానుసారంగా మీరు జీవించొద్దు, ఆత్మానుసారంగా జీవించమని. మేము ఇప్పటి వరకు శరీరానుసారంగా జీవిస్తున్నాము. అందుకు మాకు అప్పుడప్పుడు సంతోషము, అప్పుడప్పుడు బాధ, అప్పుడప్పుడే అన్నీ జరుగుతున్నాయి. కొన్ని వేళల్లోనే జరుగుతున్నాయి. మీ ఆత్మ మాలో ఉంది అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. నీ ఆత్మ ప్రకారం మేము జీవించాలి. ఆత్మలో జీవించాలి, శరీరాన్ని కాదు. మా మనసులు, మా ఆలోచనలు ఎల్లప్పుడూ శరీరం తృప్తిపరచడానికి ప్రయత్నిస్తుంది. శరీరానికి ఉన్న ఆ కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ శరీరంలో ఉన్న కోరికలు, ఆశలు మేము సచ్చే వరకు అది పోదు, ఉంటానే ఉంటుంది. దాన్ని తృప్తిపరచలేం, దాన్ని సంతోషపరచలేం. మేము ఇప్పటికీ మా శరీరాన్ని తృప్తిపరుస్తున్నామో, మాలో పెట్టిన ఆ ఆత్మని పట్టుకోక ఆ ఆత్మలో మేము ఆనందించలేకపోతున్నామేమో. నీ ఆత్మానుసారంగా మేము జీవిస్తే మేము ఖచ్చితంగా మేము సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాం. నేటికి కూడా మేము అలా సంతోషంగా ఉండలేకపోతున్నామంటే ఖచ్చితంగా మేము శరీరానుసారంగానే జీవిస్తున్నాం. మాలో పెట్టిన ఆ పరిశుద్ధ ఆత్మలో మేము ఆనందించలేకపోతున్నామో. నాయనా, ఇదిగో పరిశుద్ధాత్మలో మేము ఎలాగ ఆనందించాలో మాకు నేర్పించండి. శరీరాన్ని విడిచి, శరీర కోరికలు విడిచి, శరీర ఆశలు విడిచి, పరిశుద్ధాత్మలో మేము ఎలా సంతోషంగా ఉండాలో, ఎల్లప్పుడూ ఎలా సంతోషంగా ఉండాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఇదిగో ఈ మాట విన్న నీ పిల్లలందరినీ మమ్మల్ని నీ చేతికి చెప్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాట విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న శరీర అనారోగ్యాల నుంచి విడుదల కలిగజేయమని ప్రభు. కావాల్సిన సంతోషాన్ని ఇవ్వండి, కావాల్సిన సమాధానం ఇవ్వండి. శరీరాన్ని తృప్తిపరచక వారిలో ఉన్న ఆత్మానుసారం జీవిస్తూ, ఆత్మ చెప్తున్న విషయాలని గ్రహిస్తూ, ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. మరొకసారి మమ్మల్ని, గ్రామాన్ని చేతికి చెప్పుకుంటున్నాం. అన్ని విషయాల్లోని, అన్ని వేళల్లో మేమందరూ సంతోషంగా ఉండేలాగా మాకు సహాయం చేయండి. ఏ చీకటి, ఏ తెగులు, ఎలాంటి బలహీనతలు దరిదాపులకు రానివ్వకుండా అన్ని వేళలా మీరు కాచి కాపాడమని, ఓన్ని గ్రామాన్ని, గ్రామస్తులందరినీ కూడా మీరు, చంటి బిడ్డలను కూడా మీరు ముట్టండి. వృద్ధులు కూడా మీరు కావాల్సిన బలం ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.